అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట్ట పదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అని. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. చూడండి, మీ ప్రయాణం ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుందా లేదా మరకపడుతుందా అనేది మీరు ఇంట్లో ఏర్పరచుకున్న సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. వచ్చావా? అది తప్పు, వేరే వాళ్ళకి జరిగినప్పుడు అది తప్పు కాదు అనే ఏదైతే భావన ఉందో అది నా ఉద్దేశంలో చాలా పెద్ద తప్పు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నువ్వు చెప్పే మాటలు వేరే వాళ్ళు భయపడతారేమో, మనం భయపడము. రైజ్ అయ్యి బెదిరించే బెదిరింపులకి ఇది నా కాన్ఫిడెన్స్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నాకు ఈయన జర్నీ అర్థం అవ్వట్లేదు. అయన్నొద్దు, పాయింట్కి రా. డిస్రెస్పెక్ట్, అవమానానికి ఆచరించకపోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. ఎవిక్షన్ షీల్డ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనోడు తప్పు చేయడం జరిగింది. నాకు తెలీదమ్మా. కదా అమ్మాయి గుట్టేసిన విషయం మీకు తెలిసింది, తర్వాత తెలిసింది. అది తప్పా కాదా? నేను చెప్పలేను అది. అదేంటి కొడతావా? కొట్టు. అసలు తొక్కలో మీటింగ్ ఏంటి ఇక్కడ? 10 మంది గొట్టంగా వేసుకుని ముగ్గురెవరు తమ్ము గురించి మాట్లాడి నేను నీ గురించే చెప్తున్నా. నువ్వు మారిపోయావు పిల్లా. నామినేట్ చేద్దాం అనుకుంటున్నా బిగ్ బాస్. తప్పే, అలాగే యష్మి గారు కూడా చేసింది తప్పే. నువ్వు సరి అయిపోదు. నాది తప్పే, నేను ఒప్పుకుంటా. తర్వాత నీది తప్పే. బ్రో చాలా ట్రై చేస్తున్నాడు మెచ్యూర్ అండ్ ప్రోగ్రెసివ్ గా చూపించుకోవడం. నేనేమన్నానమ్మా నిన్ను? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం